అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. అసలు ఈ సాహిత్యం అసలు ఈ చికిరీ చికిరీ అంటేనే అసలు ఏంటి ఆ పదం ఏంటని ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు, దాని అర్థం ఏంటని. ఎలా పుట్టిందండి అసలు ఆ పాట, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? చికిరీ చికిరీ అనేది సో మీ రాసిన మొట్టమొదటి పల్లవే ఓకే అయిపోయింది. అంటే అప్పుడు వాళ్ళు మొత్తం పాట అంతా తీసి చూసినప్పుడు ఇది యాజ్ టీజ్గా యాక్చువల్గా ఒక దర్శకుడు చెప్పినప్పుడు ఆయన స్వరానికి నా ఆ పదం పడడం అంటే చాలా అనిపిస్తుంది. అది నిజం కూడా. ఇది జర్మనీ, జపనీసు, చైనీసు, కొరియా, యూరప్ కంట్రీస్, బా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకేముంది ఖండాంతరాల్లో మొత్తం చెప్పాను కదా, మొత్తం మెయిన్ సప్త ఖండాల్లో సప్త స్వరాలు మోగుతున్నాయి. పాడింది ఆయన మోహిత్ చౌహాన్ కదా. మోహిత్ చౌహాన్. అక్కడ ఆయనతో మీ అనుబంధం, ఈ పాట ఆయన పాడటంలో బయటికి రావటంలో జరిగిన ప్రయాణం కానీ, ఆసక్తికర విశేషాలు కానీ, ఇంకేదన్నా సంథింగ్ డిఫరెంట్గా ఉండేవి ఉన్నాయా? మోహిత్ చౌహాన్ గారు కానీ ఆయన ఎనర్జీ లెవెల్స్ అవన్నీ నేను ఒకరోజు జూమ్లో పాడించాను. నేను ఇక్కడ చెన్నైలో, ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ డైరెక్టర్ గారి ఆఫీస్ దగ్గర నుంచి అక్కడ ఆయన చెన్నైలో పాడుతూ రెహమాన్ గారి స్టూడియోలో మోహిత్ చౌహాన్ గారు పాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మరి రామ్ చరణ్ ఇప్పుడు మరి ఆయనకి వెళ్ళి బాగా ఎక్కి ఉంటుంది కదా ఈ పాట ఇప్పుడు సాహిత్యం అంతా. అవును, డాన్స్ కూడా చేశాడు. అవును, ఆ లిరిక్ ఆయన ఓన్ చేసుకో, ఆయన రామ్ చరణ్ ఓన్ చేసుకో, ఆయన పాడుకుంటున్నారని ముందులో చెప్పారు ఈయన డైరెక్టర్ గారు. అంటే ఆయనకి ఇప్పుడు క్యాచ్ ఆ చంద్రుల్లో ముక్క జారిందేది ఒళ్ళంతా ఆడిందే ఎన్ని రోజులు పట్టిందండి ఈ పాట మొత్తం కంప్లీట్ పాట? అంటే రాసింది తక్కువ ఉంటుంది సార్, మనం అంటే ఏదో మీద కూర్చొని ప్రత్యేకంగా, కానీ డిస్కషనే ఎక్కువ ఉంటుంది. డిస్కషన్లో నాకు ఏదైనా దాన్ని పదాలు పేర్చుకొని. ఈరోజు మనం వింటున్న పాటగా మన అవటానికి ఎన్ని నెలలు, సుమారు నెలలు కూడా బతుంటుంది ఒక్కసారి. 8 నెలలు తిరిగాం అలాగే ఆ పాట. తిరగడం ఎక్కడ తిరిగారు? షారుఖ్ ఖాన్ రికార్డు, అల్లు అర్జున్ పాట రికార్డు బ్రేక్ చేసేసింది అన్నారు చికిరీ చికిరీ. అంటే మోర్ ఓవర్ అన్నిటికన్నా దీంట్లో విశేషం ఏంటంటే మీ నాన్నగారు పాఠాలు చెప్పమన్నారు, పాఠాల నుంచి పాటలకు వచ్చారు. పాఠాలకు వెళ్లకుండా పాటలు నమ్ముకున్నందుకు మీరు కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా? ఉన్నాను అన్నాం కదా, ఉంటున్నాను అంతే. అంటే అఫ్ కోర్స్ సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అని అన్నది. నమస్కారం. మనతో పాటు లిరిసిస్ట్ బాలాజీ గారు ఉన్నారు. ఇప్పుడు బాలాజీ గారు మొత్తం ప్రపంచమంతా ట్రెండ్లో ఉన్నారు. ఆయన రామ్ చరణ్ పాట చికిరీ చికిరీ అనేది కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది చూశారు. చూడటమే కాదు, అందరూ దాన్ని రకరకాలుగా దాన్ని డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం అన్ని భాషల్లోనూ హిట్ అయింది. వేరే భాషల వాళ్ళు కూడా ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ మొత్తం అంతా ఆ పాట ప్రపంచాన్ని మారుమోగిస్తుంది. ఆ చికిరీ చికిరీ పాటతోటి బాలాజీ గారు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకు కూడా ఈ ఒక్క పాటతోటి చాలామందికి ఆయన దగ్గర అయ్యారు. అటువంటి బాలాజీ గారు మనతో ఉన్నారు. ఈ చికిరీ చికిరీ పాట విశేషాలు, అలాగే ఆయన సినిమా ప్రస్థానం ఏమని తెలుసుకుందాము. ఈ ఒకటే పాట కాదు, గతంలో కూడా ఆయన సూపర్ హిట్ చాలా ఇచ్చారు. ఈ పాట లేటెస్ట్గా పోయిన వారమే వచ్చింది, అంటే కరెక్ట్గా వారం రోజుల క్రితం వచ్చింది. ఈరోజు మనం వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. మన మీద అభిమానంతో ప్రత్యేకంగా మన ఇంటర్వ్యూ కోసం వచ్చారు వారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే మనం బాలాజీ గారిని లక్కీ హ్యాండ్ అనాలి. రామ్ చరణ్కి అద్భుతమైన పాట ఇచ్చారు ఆయన. ఏఆర్ రెహమాన్తో కలిసి చేయటము, ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ పాట చుట్టూ. ఆ విశేషాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాలాజీ గారు. నమస్కారం సార్. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. అద్భుతం సృష్టించారు. ఒకసారి ఈ పాట విందాము. చంద్రుల్లో ముక్క నా ఒళ్ళంతా ఆడిందే అసలు ఈ
సాహిత్యం అసలు ఈ చికిరీ చికిరీ అంటేనే అసలు ఏంటి ఆ పదం ఏంటని ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు దాని అర్థం ఏంటని. ఎలా పుట్టిందండి అసలు ఆ పాట, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? చికిరీ చికిరీ అనేది రెహమాన్ గారి ట్యూన్లోనే వచ్చింది సార్. అది ట్యూన్లోని ఆ సౌండింగ్తో వచ్చింది. చిక్కి చికిని చికిత అది అలాంటిది. అప్పుడు మళ్ళీ నేను డైరెక్టర్ గారు ఈ డిస్కషన్లో ఒక రకారం సౌండింగ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని చికిరీ చేసి, ఇది నెక్స్ట్ పాట చికిరీ సాంగ్ అవుతుంది, ఇది మనం ఇలా పెట్టుకుంటే ఒక సిగ్నేచర్ లైన్లో పెట్టుకుంటే చికిరీ సాంగ్ అవుతుంది అని ఒక కొలిక్కి వచ్చి పెట్టిన పదం అది. బట్ దానికి అర్థం ఏంటి అంటే నిజం చెప్పాలంటే నాకు తెలియదు. అదొక ఒక ఒక శబ్దాక్షరం, శబ్దానికి సంబంధించిన పదం అంతే తప్పించి, ఇప్పుడు ఏదో మనం జనబాహుళ్యంలో చాలా మాటలు ఉంటాయి, ఏదో మాటలు ఆడుతుంటారు కదా, అలాంటి పదమే ఇది కూడా వచ్చింది. కాకపోతే అక్కడ సూట్ అయింది అంతే పదం. అంటే దానికి ఇప్పుడు కళ్ళకి కాటుక పెట్టకుండా, ముక్కుకి పుడక పెట్టకుండా, ఒంటికి అలంకారం చేయకుండానే కూడా అందంగా ఉంటుంది అనే దానికి అర్థమనేది అర్థాలు చెబుతున్నారు కదా. అవును, అంటే ఆ అమ్మాయిని అన్ని రకాలుగా అంత అందంగా ఉంటుందని చెప్పుకుంటున్నప్పుడు ఈ వెనకాల వచ్చే లిరిక్స్లో అమ్మాయిని గురించి వర్ణించాలి. అది ఎవరు వర్ణించాలి? ఒక బండవాడు, ఒక మొండివాడు, ఒక గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ నేపథ్యంలో ఎక్కడో మారుమూల పల్లెల్లోంచి నాగరిక ప్రపంచంలో ఉన్న వచ్చి అమ్మాయిని చూడగానే ఫస్ట్ ఆయన తరహాలో ఆయనకు ఉండే మొండితనం బండతనంలో వచ్చే పాట ఇది. నా పాట కూడా కాదు, ఆయన పాడుకుని నాకు కూడా సంబంధం లేనట్టు ఉండే పాట అనమాట సాహిత్యంలో. ఆ భాష అతనిది, అందుకు అలా పుట్టిందే ఈ పాట. అంటే చికిరీ చికిరీ అనేది ఈయన రెహమాన్ గారి ఆలోచన, రెహమాన్ గారి ట్యూన్లో ఇచ్చింది అది. చికిరీ 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 అండ్ మనం ఇది దాన్ని మనం ఫిక్స్ చేస్తాం అనుకోలేదు ఆ పదం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అనుకున్నాం సార్, మేము ఫిక్స్ చేసాం, మీరు ఇచ్చిందే అన్నప్పుడు ఏం చేశారంటే ఆ పల్లవిలోనే కాకుండా అనుపల్లవిలో కూడా ఇప్పుడు అది ఉంది కదా, సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక ఉరికి పరిగెట్ట గుంటె చొరకెట్టేశాక అని నేను రాశాను. ఆయన ఏం చేశారంటే సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక చికిరి చికిరి గుంటె చొరకెట్టేశాక ముందు 2 పదాలు తీసేశారు. అలా చికిరి రిజిస్టర్ అవ్వాలంటే ఈ చికిరి అనేది ఎక్కువసార్లు పడాలి అని ఆయన చెప్పారు మళ్ళీ రెహమాన్ గారు. అలాంటప్పుడు అయితే సార్ అలా ఫిక్స్ అయ్యింది సార్ అని చెప్పి, ఒకవేళ ఆ 2 పదాలు చివరిని వచ్చే అర్థం మారిపోతుందేమో అనుకుని నేను అక్కడ కూడా రాసిన ఉన్నాయి కొన్ని పదాలు అప్పటికప్పుడు రాసిన అలా రికార్డ్ చేశారు అన్నమాట రెహమాన్ గారి స్టూడియోలో. చిక్రీ అంటే చిక్కీ అంటే స్వీట్ అని ఏదో రకరకాల, ఇప్పుడు చిక్కీ అంటే ఈ పల్లీలు చిక్కీ ఉంది, అది తీగా ఉంటుంది, దానికి ఒక రీ తగిలిస్తే అయిపోయింది, అమ్మాయి అవుతుంది. అంటే దానికి స్త్రీలింగం ఆపాదించినట్టు. అవును, ఇది చిక్కీ అన్నది కూడా అది స్త్రీలింగమే, అది అంటున్నాం కాబట్టి అంటే దానికి చిక్కిరి ఒక ఏదో అమ్మాయికి సంబంధించిన ఏదో సౌండ్, ప్రకృతిలోంచి పుట్టింది ఆ శబ్దం అంతే. అవును, ప్రకృతి కాబట్టి స్త్రీ. అంటే ఇప్పుడు మామూలుగా పాత్రోచితమైన భాష అంటారు కదా. అవును, ఆ పాత్ర తగ్గట్టుగా ఆ భాషని అంతే ఇది సంపూర్ణంగా అందులో ఉత్తరాంధ్ర మాండలికంలోనే స్పెసిఫిక్గా కావాలి. ఇప్పుడు మీరు గ్లింప్స్ రిలీజ్ అయ్యేటప్పుడు మళ్ళీ పుడతావా ఏంటి చెప్పి అంటాడు దాంట్లో కథానాయకుడు తాలూకా డైలాగ్ లాస్ట్ అనేది చెప్పి అనేది ఉత్తరాంధ్రలో ఉంటుంది. ఏటి చెప్పి అని అంటే నేను స్వతహాగా వైజాగ్ వాడిని కాబట్టి నాకు ఉత్తరాంధ్ర అక్కడున్న ఆ 3 జిల్లాల్లో వాడే భాష నాకు కొంచెం ఎరుక తెలుసు నాకు బాగా, కాబట్టి నేను కొంచెం ఈజీగా రాయగలిగాను. అది ఈ చికిరీ మామూలుగా సుకుమార్ గారు కానీ, ఇప్పుడు ఆ సుకుమార్ గారి శిష్యుడుగా ఆ స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు గారు, వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా మనుషులు సెలక్షన్లో కానీ, అన్కాంప్రమైజ్డ్గా ఉంటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా వీళ్ళు. మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారు ఈ పాటకి, ఈ సినిమాకు? అంటే మరి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారని చెప్పారు. ఏదో లిరిసిస్టుల కోసం వాళ్ళు చేసిన ప్రతి దగ్గర చర్చ జరుగుతుంది. మామూలుగా ఏదో మాట్లాడుకొని 4 గోళ్ల మధ్య జరిగే చర్చ నాకు మనకు తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే బాలాజీ గారు అయితే బాగుంటుంది ఈ పాటకి అని ఏదో అనుకొని వాళ్ళు నాకు కాల్ వచ్చింది. అతనే చేశాడు, మన డైరెక్టర్ గారే, బుచ్చిబాబు గారు కదా, చేశారు. నేను వెళ్ళాను, అంతా సిచ్యువేషన్ చెప్పారు. ఎలా అండి అర్జెంటుగా పాట కావాలి మనకి, దగ్గరలో అవుతుందన్నారు. అప్పటికి టైం ఉంది చాలా. ఏది సో అలా మీరు సిచ్యువేషన్ చెప్పారు. నేను సిచ్యువేషన్ చెప్పిన ట్యూన్ నాకు వచ్చిన 3 డేస్లోనే పాట ఇచ్చేసాను ఆయనకి. ఇచ్చాను,
ఫస్ట్ ఏదైతే నేను ఫస్ట్ పల్లవి ఇచ్చానో అదే ఉంది. చరణాలే తర్వాత చాలా రోజులు నడిచింది. అది అలా ఒక 6 నెలలు 8 నెలలు. ఆ పల్లవి అనండి ఒకసారి. అదే ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పోతా ఉందే బుక్క చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి చికిరి గుంటె చొరకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల ఇట్ట ఆడంగుల మచ్చైందిల్ల అని వస్తుంది. ఇట్ట చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్ల అని వస్తుంది అనమాట. సో మీ రాసిన మొట్టమొదటి పల్లవే ఓకే అయిపోయింది. పల్లవి ఓకే అంటే అప్పుడు వాళ్ళు మొత్తం పాట అంతా తీసి చూసినప్పుడు ఇది యాజ్ టీజ్గా యాక్చువల్గా ఒక దర్శకుడు చెప్పినప్పుడు ఆయనకు కూడా ఏం కావాలో కూడా ఇదమిద్దంగా ఇది అని తెలియదు. మనం రాసిన తర్వాత ఇది నేను అనుకుంటున్నానని చెప్పడమే సాధారణ. ఈవెన్ నాకు కూడా తెలియదు నేనేం రాస్తాను. రాస్తున్నప్పుడు ఆలోచనలో వచ్చింది. ఆ తర్వాత ఇంకా మిగతా లిరిక్స్ అన్ని ఒక్కొక్క లైన్ పేర్చుకుంటూ ఒక లైన్ అంటే ది బెస్ట్. నేను కూడా కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే రెహమాన్ గారి మ్యూజిక్, రామ్ చరణ్ గారి హీరో. ఇప్పుడు దీంట్లో ఏదన్నా మనకి ఒక గొప్ప సాహిత్యం అన్నది నిజంగా శ్రోత చెవికి చేరితే అది ఎండ్ ఆఫ్ ద డే లిరిసిస్ట్కే పేరు, అంతే కదా. అందరికన్నా ఫస్ట్ పేరు వచ్చేది లిరిసిస్ట్. పాట ఎవరు రాశారు అంటారు. కాబట్టి నేను కొంచెం ఇంకొంచెం పెన్ను మనస్సు కూడా పెట్టి ఏదో చాలా మెదడు మనసు పెట్టి ఇచ్చేసి రాసిన పాట ఇది. అయితే మీరు రెహమాన్ ట్యూన్ ఇప్పించారా ఫస్ట్? ఎలా జరిగింది పాట? ఎలా? అదే రెహమాన్ గారు డైరెక్టర్ గారికి ఇస్తే డైరెక్టర్ గారు నాకు ఇచ్చేసారు, ట్యూన్ పంపించేస్తే నేను ఇంకా సిచ్యువేషన్ మీద కూర్చొని ఇంకా తర్వాత ఆ సిచ్యువేషన్ అలాగా పాట వెళ్తున్న కొద్దీ నలుగుతుంటుంది కదా. ముందు కొంచెం పాట మీద మొహమాట ఉంటుంది ఏవి రాయాలని. ఒకసారి లోతుకు దిగిపోయి ఒకటి నచ్చింది, ఒక లైన్ నచ్చిందంటే మిగతా 10 లైన్లు ఇంకా దాని మీద మేఘమదనం జరుగుతుంటుంది. మేధో మదనం. ఎత్తుగడ బాగుంది. అవును. ఫస్ట్ మీకు పల్లవి వాళ్ళకి నచ్చింది. అవును. ఇంకా దాంతో చరణాలు రాసేమన్నా. చరణాలు అంటే అమ్మాయిని చూడగానే అమ్మాయిని ఒక బండవాడు ఒక మొరటోడు ఏమనుకుంటాడు అన్నది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచించగలిగితే అతని పాట వరకు వెళ్తుంది. అంటే ఆయన పాడడం వరకు వెళ్ళాలంటే నేను ఏదైనా ఆలోచించాలి. అంటే ఎలా ఆలోచిస్తాడు బండోడు మొరటోడు బెరటోడు అన్నవాడు అన్నది ఎలాగ ఆలోచిస్తాడు అన్నది కూడా డైరెక్టర్ గారు అదే కరెక్ట్గా సార్ ఏమనుకుంటే బాగుంటుంది, డిస్కషన్ అదే అతను ఏమనుకుంటే బాగుంటుంది. అయితే సరే ఓ పని చేద్దామండి, ఇప్పుడు ఎలాగో మొరటవాడు అని చెప్తున్నారు, చెప్పినప్పుడు ఇంకేముంటుంది అందాన్ని పోవడం అంటే వాడికి అంత భాష కూడా తెలిసి ఉండకపోవచ్చు కదా. ఆయనకుండే ఆ పాత్రకు తగ్గట్టు రాసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తే నిందాస్తుతి చేద్దాం ఓ పక్క ఎందుకంటే ఆ అమ్మాయి తాలూకు యాటిట్యూడ్ కూడా వేరే ఉంటుంది అని చెప్పారు ఆయన. అమ్మాయి తాలూకు నడక ఆవిడ బిహేవియర్ కొంచెం రూడ్గా ఉంటుంది, అదో సంథింగ్. మీరు పిక్చరేషన్లో చూసే బాడీ లాంగ్వేజ్ ఇలా ఇలా సర్దుకొని నడవడం, ఇలా కొట్టి జీప్ని కొట్టి దిగడం ఇవన్నీ చూసారు. అలా ఉంటుంది కొంచెం ఫోర్స్గా అన్నప్పుడు అందుకే ఏం చేద్దామంటే ముందు పొగుడుదాం. ఇతను బండవాడు, ఆ అమ్మాయి ఏమో ఫోర్స్గా డిఫరెంట్గా ఉన్న అమ్మాయి. అందుకు అదేంటది ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రందం. ముక్కుకి అందం ముక్కెరా, దాన్ని ఎవరు తొక్కగలరు? అమ్మాయి తొక్కగలరు. అంత అందాన్ని తొక్కేయాలంటే ఏం చేయాలి? ఆ ప్లేస్ లో కోపాన్ని పెట్టింది. అంటే ముక్కు మీద కోపం అంటాం కదా, ఆ కోపం వల్ల ఆ ముక్కి రంధ్రం పోయింది. నీ ముక్కు మీద కోపం నీ ముఖానికి అందమని పాట కూడా ఉంది, ముక్కు మీద కోపం నీ ముఖానికి అందం అని. అందువల్ల ఆ ముక్కుపై కోపం పెట్టి ముక్కి రంధ్రాన్ని తొక్కేశావు. చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం. చూస్తే పాదాలు అంత మృదువుగా ఉన్నాయి, అంత అందంగా ఉన్నాయి. ఆ నడకేంటి బాబు అలా నడుస్తున్నావు, అంత చిరాగ్గా అంటూ మళ్ళీ ఏం బుక్కావో అందాలు ఒళ్ళంతా వంకీలు నీ మత్తే తాగిందా తాటి కళ్ళు. ఏం తిన్నావో ఇంత వంపులని, ఏం తిన్నావో అందాలు. నువ్వు అందాలు తిన్నావు, అన్నం తినలేదు. ఏం బొక్కావు? ఏం బొక్కడం అంటే తినడం అంటే మృదువుగా తింటాం, ఇలా తినేది. బొక్కడం అంటే ఇలా తీసి తినడం. అంటే అందాలు బుక్కేసి ఉంటావు, అంత అందంగా ఎలా ఉన్నావు, ఒళ్ళంతా అవయవ సౌష్ఠవం అంత బాగుంది.
నీ మత్తే తాగిందా తాటికల్లు. తాటికల్లు అంటేనే మత్తు ఇచ్చేది. అవును. ఒకవేళ తాటికల్లు నీ దగ్గర మత్తు తీసుకుందేమో, అందుకని అంత మత్తుగా ఉందేమో ఆ, చూడగానే. తాటికెళ్ళకి అంత మత్తు ఎక్కింది. తాటికల్లుకి మత్తు రావడానికి కారణం ఉమ్, నీ మత్తు తాగి ఉంటుంది. అది అదే. నీ అన్నంతాలకు మత్తు తాగి ఉండబట్టి తాటికల్లుకి తాటికల్లు అనే పేరు వచ్చి ఉంటుందని నా ఉద్దేశం. అది కళ్ళు తాగితే మత్తు ఎక్కుతుంది. కళ్ళు కానీ ఆ కళ్ళుకే మత్తు ఎక్కించింది. ఆ కళ్ళే కళ్ళదైతే మత్తెక్కుతుంది. ఉమ్, ఆ కళ్ళే అమ్మాయి తాలకు అందం తాగింది ఉమ్, కాబట్టి ఇంకొంచెం అందువల్ల కిక్కిస్తుందేమో అని చెప్పడం. యా. అలా నీ మత్తే తాగిందా తాటికల్లు అంటూ కూసింతే సూత్తె నీలో వగలు రాసేస్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు అంటే నిన్ను చిన్నపాటి అందం చూస్తేనే నీకు ఎకరాలు రాసి నిన్ను పెళ్లి చేసుకుంటారు, ఉమ్, నిన్ను సొంతం చేసుకోవాలంటే నీకు ఎకరాలు రాసేస్తారు, తిరిగి ఎదురుకట్నం ఇస్తారని ఉమ్, నీ పెళ్లి చేసుకుంటారు. అవును. తల్లి నువ్వు నడిచిన చోటంతా పొర్లుదండాలు పెడతాను, నువ్వు నడిచిన దగ్గర అర్ధనాలు పెడతా ఎకరాలు రాసేస్తా. ఆ, పొర్లుదండాలు అంటే తెలుసు కదా మీకు, ఇలా, అవునవును. కింద పడుకొని చేసేది. అవును. అలాగా ఫస్ట్ చరణం ముగుస్తుంది అనమాట. ఓ. ఇది బాగా నచ్చింది ఆయనకి, బుచ్చిబాబు గారికి. అంటే ఇది చెప్తున్నా కదా సార్, అది చాలా ఈ అన్ని మదనాలు జరిగిన తర్వాత అదే అదే. ఆ, అన్ని మదనాలు జరిగాక వచ్చిన అవుట్పుట్ అది. ఓ. అవి రకరకాలుగా అంటే మన పాట రాసినప్పుడు నేను కంపల్సరీగా ఆప్షన్స్ ఇస్తా. ఉమ్, అంటే చూడండి ఇది నచ్చుతుందా మీకు, ఇది నచ్చుతుందా, ఇది నచ్చుతుందా, ఉమ్, ఓ 2-3 రకాలు ఇచ్చి ఇది పెట్టుకుంటే బాగుంటుంది అంటే అక్కడున్న మాండలికానికి ఆ పిక్చరైజేషన్కి అతని తాల క్యారెక్టరైజేషన్ ఆయనకి తెలుస్తుంది మనకన్నా డైరెక్టర్కి. ఇది బాగుంది సార్, ఇది బాగుంది సార్ అని అలా తీసుకున్నారు. అంటే ఆయనకి నచ్చాలి, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్కి నచ్చాలి, ఆయనకి సెట్ అవ్వాలి. రెహమాన్ గారికి భాష పరంగా ఆయనకి సంబంధం లేదు, ఉమ్, అంటే పట్టించుకోరు ఆయన. ఆ, ఆయన ఇచ్చిన తత్కారంలో, ఉమ్, ఆయన ఇచ్చిన ట్యూన్లో ఉమ్, ఈ అక్షరాలు సరిగా కూర్చున్నాయా లేదా ఉమ్, అనేది ఆయన చూసుకుంటారు. అంతవరకే. అంతవరకు చూసుకుంటారు. ఉమ్, సో ఇట్ ఈస్ ఓకే విత్ యూ, డైరెక్టర్ గారికి మీకు ఓకే అయితే నాకు ఓకే. బట్ నాకేంటంటే సౌండింగ్ కరెక్ట్ ఉండాలి, మీటర్లో ఉండాలి. ఉమ్, అని ఇలా ఉంటే చూను. ఉమ్, దాంట్లో అలా కూసింతే చూస్తే నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు, ఎక్కడ మీటర్ పోకుండా ఉమ్. అలా అక్షరాలు కూర్చోబెట్టాం కాబట్టి వెంటనే ఎక్కువ కూడా తక్కువ తక్కువకూడదు. తాళంకి సరిపోవాలి. అంతే. అయితే మ్యూజిక్ ఆయన డైరెక్టర్కి నచ్చింది బుచ్చిబాబు గారికి, అవును. రెహమాన్ గారికి ఆయన మీటర్కి సరిపోయింది. రామ్ చరణ్ విన్నాడు ఈ సాహిత్యం అసలు? రామ్ చరణ్ గారు విన్నారు అని చెప్పారు ఆయన. అంటే మనం ఎప్పుడు ఇంటరాక్షన్ సాధారణంగా ఈ కథానాయకులతో ఎప్పుడు ఇంటరాక్షన్ ఉండదు. ఓన్లీ దర్శకులతోనే మనం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే అక్కడికి వెళ్ళి సెట్లోకి వెళ్ళినా ఆయన క్యారవాన్లో కూర్చొని డిస్కస్ చేసుకుని సార్ మళ్ళీ రేపు కలుద్దాం, లేకపోతే సాయంత్రం ఆఫీస్కి వచ్చేయండి సార్, లేకపోతే మనం వాక్ చేస్తూ చేద్దాం, ఇలాగ చాలా ఉంటాయి. మేము చాలా రకాల దగ్గర తిరిగాం, నడిచా, అన్ని రకాలు చేసి వచ్చింది ఇది పాట. ఇప్పుడు హిట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి అదే చార్ట్ బస్టర్ అంటారు కదా, అవును అయింది కదా. ఇప్పుడు మరి రామ్ చరణ్ ఇప్పుడు మరి ఆయనకి వెళ్ళి బాగా ఎక్కి ఉంటుంది కదా ఈ పాట ఇప్పుడు సాహిత్యం అంతా. అవును. డాన్స్ కూడా చేశాడు. అవును. అంటే మేబీ అంటే మీరు ప్రశంస కోసం అంటున్నారా? ప్రశంస నేను అంటుంది ఆయన సాహిత్యాన్ని, ఆ లిరిక్ ఆయన ఓన్ చేసుకోవాలి, రామ్ చరణ్ ఓన్ చేసుకోవాలి. ఆయన పాడుకుంటున్నారని ముందులో చెప్పారు ఈయన డైరెక్టర్ గారు. అంటే ఆయనకి ఇప్పుడు క్యాచ్ ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నాకు అర్థాన్ని కూడా పక్కన పెట్టేసేంత లోపలికి వెళ్ళిపోతుంది పాట. ఇప్పుడు వెళ్ళిపోయింది అలాగే. అది ఏం పాడుతుంది, అదొక ఫ్లో, అది చంద్రుల్లో ముక్క అంటే అదేదో పదంలో అంతే, అది మాత్రం ఎక్కిపోతుంది మైండ్లో. జారిందేది నక్క ఒళ్ళంతా ఆడిందే తైతక్క, ఇలా వింటారు అలా ఫ్లోలో ఆ సౌండింగ్ వింటూ అలా పాడుకుంటున్నారని కూడా చెప్పారు. రామ్ చరణ్ పాడుకుంటున్నారు ఆ సాహిత్యాన్ని పాడుకుంటున్నారని మన దర్శకుడు చెప్పారు బుచ్చిబాబు గారు. ఎన్ని రోజులు పట్టిందండి ఈ పాట మొత్తం కంప్లీట్ పాట? అంటే రాసింది తక్కువ ఉంటుంది సార్, మనం అంటే ఏదో కూర్చొని ప్రత్యేకంగా, కానీ డిస్కషనే ఎక్కువ ఉంటుంది. డిస్కషన్లో నాకు ఏదైనా దాన్ని పదాలు పేర్చుకొని ఇప్పుడు ఈ లైన్ని మొత్తం అలా తయారు చేసుకొని దాంట్లో కూర్చోపెట్టడానికి మ్యాక్సిమం 2-3 రోజుల కన్నా ఎక్కువ పట్టదు. అది 8 రోజులుగా అంతే పడుతుంది. ఓవరాల్ ఈ పాట సంపూర్ణమైన ఈ రోజు మనం వింటున్న పాటగా మన అవటానికి ఎన్ని నెలలు, సుమారు నెలలు కూడా బతుంటుంది ఒకసారి. 8 నెలలు తిరిగాం అలా ఆ పాట. తిరిగినప్పుడు ఎక్కడ తిరిగారు?
తిరగడం అంటే ఇది వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ పక్కనే మధురానగర్లో, ఎవరిల్లు? ఆయన డైరెక్టర్ గారిది. అక్కడికి వెళ్తాం, సాయంత్రం రండి సార్ అంటే, లేదా ఉదయాన్నే 7 గంటలకు వస్తే ఫ్రెష్గా ఉంటుంది రండి సార్. ఓసారి కూర్చొని 1 గంట డిస్కషన్, ఏదో వాకింగ్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుందా, ఆ పదం ఉంటే బాగుంటుందా, ఈ పదం ఉంటే బాగుంటుందా, అలాగే చేద్దాం అలా అనుకున్నాను. ఏవో రాసుకుంటాను నేను, అనుకున్న పదాలతో లైను ఒకటి ఇదవుతుంది అన్నది లేదు. ఒక్కోసారి ఇది పట్టదండి, ఇది కుదరదు. ఇప్పుడు కొన్ని ట్యూన్లో కొన్ని అక్షరాలు పడవు, శబ్దాలంకరణ ఉండదు పాటకి. అందువల్ల కొన్ని తీసుకొని కొన్ని ఇది బాగుంది, మాండలికానికి సరిపోవాలి, మళ్ళీ హీరో గారి ఇమేజ్ చూసుకోవాలి, అక్కడ రెహమాన్ గారు ఇది చూడాలి, నా పెన్ వాల్యూ నేను చూసుకోవాలి. ఒకసారి క్లిక్ చేసి వింటే వీళ్ళెవరు ప్రేక్షకులు ఎంతవరకు తీసుకొని ఒకవేళ ప్రశంస ఉంటుందో విమర్శ ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇలా రకరకాల వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఏ ప్లేసులు తిరిగారు మరి ఈ పాట? ఇంకా కారులో వెళ్ళినప్పుడు అటు అవుటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఎక్కడో గుడికి వెళ్దాం పదండి అని అటు వెళ్ళి, నెక్స్ట్ వీళ్ళ ఆఫీస్ దగ్గర, ఆఫీసు అటు దూరం దీంట్లో అక్కడికి వెళ్ళి, లేకపోతే ఏదైనా దీనికి వెళ్దాం పదండి హోటల్కైనా దేనికైనా సరదాగా ఏదో కాఫీ తాగడానికైనా అలా. అంటే వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాను కాదు, డ్రైవర్ వాళ్ళు తిప్పుతుంటాను అంతే, మాట్లాడుకుంటాం కాసేపు. అలా అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి ఒక దగ్గర కూర్చుంటే కాన్స్టెంట్గా థాట్ ప్రాసెస్ అన్నది కరెక్ట్గా ఉండదేమో అని ఉంటుంది. అంటే బ్రెయిన్కి ఒక తిరుగుతుంది, ఏమైనా ఆలోచన వస్తుందేమో అని. సో బుచ్చిబాబు గారు మీకు మిమ్మల్ని బాగా ఇష్టపడ్డారు, ప్రేమించారు అనేది అర్థం. దీని ప్రకారం అలా తీసుకెళ్ళి తిప్పారంటే అవును అవును, మీలో మీ నచ్చింది ఆయన మీ వ్యక్తిత్వం. అంటే నా పాట ఆయనకి ఏంటంటే కొంచెం ఇలా పిలవగానే అలా వస్తారు బాలాజీ గారు, ఎప్పుడు లేట్ చేయరు. నేను కొద్దిగా ఈ సమయాభావాన్ని పాటిస్తాను. ఆ సమయం ఒకవేళ 5 గంటలకు వెళ్తే ఇప్పుడు మా శర్మ గారు వెయిట్ చేస్తారు అనే ఒక చిన్న భయం ఉంటుంది నాకు. వాళ్ళ టైంని మనం పాడు చేసిన వాళ్ళం. అలాగే ఆయన పిలిచినా ఆ సమయం ఏదో 2-3 నిమిషాలు తేడా ఉండొచ్చేమో కానీ ఆ సమయానికి మాత్రం అనుకున్న సమయానికి వెళ్ళడం, పనిలో కూర్చోవడం, అది కొంత ఆయనకి బాగా ఇష్టం. అది అన్నాగా మీ వ్యక్తిత్వము సాహిత్యము రెండూ నచ్చాయి ఆయనకి అని అర్థమవుతుంది ఈ జర్నీ చూసి. తర్వాత రెహమాన్ గారితో వర్క్ చేయటము, మీ అనుభవాలు, ఏమైనా ఆసక్తికరమైన సంఘటనలు, మీ అనుభూతులు చెప్పండి ఈ పాట ప్రయాణంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది నాకే అనుభూతి, ఎందుకంటే ఆయన దగ్గర 100 మంది రాస్తుంటారు, పెద్ద వాళ్ళు రాశారు. నాకు రెహమాన్ గారితో వర్క్ చేయడం అన్నది నిజంగా చెప్పాలంటే అదొక డ్రీమ్. ఒక పెద్ద ఆస్కార్ అవార్డు విజేత ఆయన, విన్నర్, అండ్ చాలా పెద్ద సంగీత విద్వాంసుడు. ఇప్పుడున్న దీంట్లో ప్రజెంట్ వరల్డ్ లెవెల్ గ్లోబల్ లెవెల్లో ఉన్నారు. ఆయనకి నేను వర్క్ చేయడం ఒక యాంగ్జైటీ ఫస్ట్. ఇది చేసిన తర్వాత పాట రాసి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియోలో ఆయన ఎలా ఉంటారో అదంతా చాలా భయంగా బితుకుగానే ఉంది. బట్ వెళ్తే ఆయన చాలా కూల్, ఆయన చాలా ప్రెజెంట్గా ఉంటారు. దేర్ ఈజ్ నో ప్రెజర్, ఓన్లీ ప్లెజరే, అంతే. కూల్గా ఉంటారు. ఓకే అని అలా కూర్చోండి. అంటే మితభాషి, పెద్దగా గట్టిగా మాట్లాడేది కూడా ఉండదు. ఆ సౌండ్, ఆ మ్యూజిక్సే వినిపిస్తుంటాయి గట్టిగా తప్పించి మిగతా ఎవరు ఏం మాటలు వినిపించవు. పక్కనే కూర్చున్నాను ఇలాగా 1 గంటన్నర సేపు మీలా కూర్చున్నట్టే. ఆయన రికార్డింగ్ చేశారు, ఆయన కూడా ఎదురుండి సింగర్ని పెట్టి. కొన్ని అక్కడక్కడ నేను అక్షర దోషాలు చెప్పాను. నెక్స్ట్ తత్కారంలో కూడా చిన్న లోపాలు అవి ఏమైనా ఉంటే సార్ ఇలా అవచ్చేమో, ఇలా అనొచ్చేమో, ఫస్ట్ లైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ లైన్, అలా చెప్తున్నా. అవునా, ఓకే, షూర్, థ్యాంక్ యూ, అది అంతే కూల్గా ఉంటుంది. బాగా జరిగింది ఆయనతో రెహమాన్. అంటే అంతకన్నా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. అంటే అలా చెప్పుకోవడానికి లేకుండా ఆయన రికార్డ్ చేసేసారు, మమ్మల్ని పంపించారు. అంటే 1.5 గంటల పాటు ఆయనతో ఒక పెద్ద టాప్ వరల్డ్ లెవెల్ డైరెక్టర్ తోటి గడపటం, అందులో ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు గడపటం అనేది ఒక గొప్ప అనుభూతి కదా. నిజంగానే చాలా నాకు అది ఒక అచీవ్మెంట్ లాగే. అది రెహమాన్ గారికి రాయడం అని అంటే, ఆయన స్వరానికి నా ఆ పదం పడడం అంటే చాలా అనిపిస్తుంది. అది నిజం కూడా. అదే ఆయన బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు. ఆయన ఎంకరేజింగ్ అంటే అదే, ఇంకా ఆయన స్పెసిఫిక్గా ఇది వద్దు ఇది అది ఏమి ఉండదు. ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతారు స్పెసిఫిక్గా. ఎందుకంటే ఆయన ముందు ఎంతో మంది రచయితలు పనిచేశారు, ఎంతో మంది పెద్ద వాళ్ళు చేశారు. మహానుభావుడు వేటూరు గారు అసలు మేము వెళ్ళినప్పుడు ఈవెన్ మణిరత్నం గారు కింద కూర్చున్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు 3 hours నుంచి. రెహమాన్ గారి కోసం. పొన్నియిన్ సెల్వం ఏదో ఒక మూవీ అవుతుంది, దాని మ్యూజిక్ కూడా ఈయన అనుకుంటాను. ఆయన మళ్ళీ అప్పుడు వచ్చి కలిసి నేను పైకి వెళ్ళి వస్తాను రాత్రి 1 గంటన్నర అప్పుడు కూడా వెళ్ళిపోయి మళ్ళీ 3 గంటల గంటకు వచ్చారు రాత్రిపూట.
అప్పుడు మేము తెల్లవారు 6 వరకు, తెల్లవారు 5:30, 6 వరకు ఉన్నాం మేము. నైట్ టైం ఆయన వర్క్ అంతా? ఆ నైట్ మేము 7 గంటలకు వెళ్ళాము, తెల్లవారు 6 వరకు ఉంది పాట అంతా కంప్లీట్. మేము 9:30, 10 గంటల ఫ్లైట్కి మళ్ళీ హైదరాబాద్. నైట్ అంతా వర్క్? నైట్ అంతా వర్క్. ఆయన వర్క్ అంతా రెహమాన్ నైట్ వర్క్? నైట్ చేస్తారేమో అంటే మరి నేను వెళ్ళినప్పుడు సుమా ఆయన మరి ఏ వరకు ఏ టైం నైటే చేస్తారేమో మరి. మీ అనుభవం? నా అనుభవంలో సార్ ఏఆర్ రెహమాన్ గారికి నా పాట మీరు రాసిన పదాలు వీటికి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేస్తారని ఆయన మ్యూజిక్లో మీ పాట బయటికి ప్రపంచానికి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారు అసలు? ఎప్పుడూ లేదు. అది కేవలం అంటే అది ఒక విధంగా నాకు లక్కీ థింగ్. మన ఈయన పెద్ద సినిమా దర్శకులు తాలూకా ఇది నిజంగా నాకు ఇచ్చిన అవకాశం. అందులో ఆయన హీరో గారు కథానాయకులైన ఆయన రామ్ చరణ్ గారికి రాయడం అది కూడా ఒక అదృష్టం. ఇలా అన్ని అదృష్టాల మధ్యనే అన్నీ కలిసి వచ్చింది. నన్ను మీరు ఇందాక ఫస్ట్ లక్కీ హ్యాండ్ అన్నారు కదా, ఆ లక్కీ హ్యాండ్ అవ్వాలంటే ఇన్ని లక్కులు నాకు కలిసి వచ్చాయి కదా, నేను లక్కీ హ్యాండ్. ఎన్ని హ్యాండ్లు కలవాలి అంటే అసలు ఏఆర్ రెహమాన్ గారు మీ పాటకి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయటం అనేదే ఒక మిరాకిల్. అవును కదా? అవును, డెఫినెట్గా. తర్వాత ఇంత సూపర్ డూపర్ హిట్ అయిపోయి హిట్ అయింది. ఇది మీకు ఫస్ట్ డే ఈ పాట పెట్టారు కదా జనంలోకి, యూట్యూబ్లో వాటి పెట్టారు కదా, అప్పుడు రెస్పాన్స్ దాన్ని ఎలా స్టడీ చేశారు మీరు? అంటే స్టార్టింగ్లో నిజం చెప్పాలంటే అంత క్రేజ్ లేదు సార్. పాట రిలీజ్ అయిన తర్వాత ఎప్పటికీ 1 మిలియన్ అవ్వట్లేదు ఏంటి అంటే ఆ 1 అవర్ నాకు యాంగ్జైటీ ఉంటుంది. అసలు ఏమవుతుందో, ప్రజలు పాట ఎలా రీచ్ అవుతుందో, 3 అవర్స్ 11 o'clock రిలీజ్ చేస్తే 12, 1, 2 o'clock చూస్తే 2.8 మిలియన్ ఎంత ఉంది. నేను ఇంకా నాకు ఎలా ఉంది అది మరి ఎవరు అంటే తెలియదు. ఒకసారి చాలామందికి ఈరోజు రిలీజ్ అవుతున్న పాట కూడా తెలియకపోవచ్చు తెలుగులో ఉన్న వాళ్ళ వరకు. అవును. అప్పుడు ఏం చేశానంటే ఇంకా అలా కాదు బాబు, ఇంక చూడకూడదని చెప్పి ఒక 2 నుంచి ఆఫ్ చేశాను సెల్. 3 వరకు, 3 గంటలకి స్విచ్ ఆన్ చేశాను. మళ్ళీ చూస్తే 10.5 మిలియన్ ఉంది. ఇదేదో అందుకుంది సురేఖారం. అప్పుడు ఎవరో అడిగితే ఆ 2 గంటలకు ఫోన్ చేస్తే నేనే చెప్పాను, ఇది స్లో పాయిజన్ సాంగ్, ఇది నో డౌట్ అబౌట్ ఇట్, ఇది ఖచ్చితంగా రాత్రి చూపిస్తుంది, ఇప్పుడు చూపించదు, మెల్లగా ఎక్కుతుంది ఖచ్చితంగా. నేను చాలా మందికి చెప్పాను. ముందులో అందరికీ ఎవరికి విన్న వెంటనే ఫస్ట్ టైం ఎవరికి తీసుకోదు, బ్రెయిన్ తీసుకోదు. అలా 2-3 సార్లు విన్న తర్వాత ఇదేదో సూదింగ్, ఏదో వెంటాడుతోంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇవాళ ఈ క్షణం వరకు ఇప్పుడు ఆల్రెడీ 1 వీక్ అయినా నేను మళ్ళీ పడితే పాట ఫ్రెష్గా ఉంటుంది నాకు అనిపిస్తుంది. అలా అంటే నేను ఇప్పటికి నాకు తెలిసి 200 సార్లు వినుంటా, అయినా ఎప్పటికీ ఫ్రెష్గా బోర్ అనిపించట్లేదు. హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తూ వింటుంటే ఉత్సాహం వస్తుంది, అలా ఫీల్ పెరుగుతుంది. అంటే ఆ పాటలో అంత మత్తుంది. సో నైట్కి మళ్ళీ అదే స్లో పాయిజన్ ఉన్నారు, నైట్ వచ్చేసరికి మీకు రాత్రి 12 ఎంతసరికి 29 చిల్లర ఉంది వ్యూస్. అప్పటికి 12 అవర్స్లో అప్పటికే 27 మిలియన్ ఉన్నది రికార్డ్. మామూలు చెప్పాలంటే వాటిలన్నింటినీ బ్రేక్ చేసుకుని ఎవరెవరు రికార్డ్? షారుఖ్ ఖాన్ అది ఏమో అన్నారు అంటే నా దాంట్లో పెట్టారు, మన టీ సిరీస్ వాళ్ళది అనుకుంటాను. టీ సిరీస్ వాళ్ళది అవి కూడా షారుఖ్ ఖాన్వి, అల్లు అర్జున్ కూడా ఉంటుంది, పుష్ప 2ది కూడా, కిస్ ఏదో పాట. అంటే వాళ్ళు ఎవరో చెప్పిందే, నేను అవన్నీ రికార్డ్స్ ఉన్నాయండి దీంట్లో, అవన్నీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది పాట. షారుఖ్ ఖాన్ రికార్డు, అల్లు అర్జున్ పాట రికార్డు బ్రేక్ చేసేసింది అన్నారు. ఓ మరేంటి ఇంకేం కావాలి మనకి, అంతే కదా. స్లో పాయిజన్ కదా, ఫాస్ట్ పాయిజన్ ఇంకా పాయిజన్ అయిపోయింది, ఇంకా పాయిజన్ అంటే తీయని పాయిజన్. సో షారుఖ్ ఖాన్ పాట, అల్లు అర్జున్ పాట రికార్డును కూడా 12 అవర్స్లో 29 బిలియన్ తోటి, మొత్తం మిలియన్ 29 మిలియన్ తోటి రికార్డు బ్రేక్ చేసి క్రాస్ చేసేసి, సో ఇంకా అలా జనంలోకి ఇప్పటికీ అలా నడుస్తూనే నడుస్తుంది. అంటే మోరోవర్ అన్నిటికన్నా దీంట్లో విశేషం ఏంటంటే ఇప్పటికీ 13-14 కంట్రీస్లో ట్రెండింగ్లో ఉంది పాట, ట్రెండింగ్ ఉంది. అండ్ రీల్స్, ఇన్స్టాలో రీల్స్, ఈ సోషల్ మీడియా అన్నది మిలియన్స్ రీల్స్ చేస్తున్నారు. అంటే ఇంత హ్యూజ్ అప్లాజ్ అన్నది అంటే ఈ మధ్యకాలంలో అంత లేదు. నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓరి బాబాయ్ ఇంగ్లీష్లో పాట వేరే పాట చేస్తారు, ఇంగ్లీష్లో దీన్ని యూరోప్లో చేస్తున్నారు, కొరియాలో చేస్తున్నారు, జపాన్ వాళ్ళు చేస్తున్నారు. అంటే రీల్స్ కూడా నాకేంటంటే జర్మనీ, చైనీస్, జపాన్. నాకేంటంటే కొన్ని దేశాల్లో మన తెలుగు పాటనే చేస్తారు, వాటికి ఏం అర్థమైందో తెలియదు. అది నాకు కొంచెం ఆనందం. లాంగ్వేజ్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్
తెలుగు లాంగ్వేజ్ చేస్తారు, కొందరు హిందీ చేస్తారు. అలా ఇది జర్మనీ, జపనీసు, చైనీసు, కొరియా, కొరియా, యూరప్ కంట్రీస్, బా ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకేముంది ఖండాంతరాలు మొత్తం చెప్పాను కదా, మొత్తం మెయిన్ సప్త ఖండాల్లో సప్త స్వరాలు మోగుతున్నాయి. సప్తఖండాలు సప్త స్వరాలు మోగుతున్నాయి. మోగుతున్నాయి. అయితే చాలా మంది ఈ పాటని చిన్నపిల్లలు ఏంటి రకరకాల ఏజ్ గ్రూపులు అందరూ కూడా అవును ఆ లిరిక్స్ డ్యాన్సులు చేసుకుంటూ అవును అవి పెడుతున్నారు రీల్స్. అవును అవి కూడా బాగా వైరల్. అవును అవును అయితే పాట రాసింది తెలుగువారు, తెలుగు పాట అవును పాడింది ఆయన మోహిత్ చౌహాన్ కదా. మోహిత్ చౌహాన్. అక్కడ ఆయనతో మీ అనుబంధం, ఈ పాట ఆయన పాడటంలో బయటికి రావటంలో జరిగిన ప్రయాణం కానీ, ఆసక్తికర విశేషాలు కానీ, ఇంకేదన్నా సంథింగ్ డిఫరెంట్గా ఉండేవి ఉన్నాయా? మోహిత్ చౌహాన్ గారు చాలా పెద్ద సింగర్ ఆయన. ఎప్పుడో ఆయన రెహమాన్ గారు కెరియర్ స్టార్టింగ్లో మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ముందు నుంచి ఆయన పాడారు. ఇప్పుడు ఏజ్ కూడా ఆయన చాలా పెద్ద ఆయన. అవును, 65 అంత ఉంటాయి. 65 లేవు, ఆయన 66లో పుట్టారు కదా. 66లో పుట్టారు అంటే ఎవరో చెప్పారు 65 ఉంటాయి. 65 అయితే 65లో పుట్టుంటారండి. 66లో పుట్టారు. ఓకే ఓకే, అంటే 59 years. కానీ ఆయన ఎనర్జీ లెవెల్స్ అవన్నీ నేను ఒకరోజు జూమ్లో పాడించాను. నేను ఇక్కడ చెన్నైలో, ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ డైరెక్టర్ గారి ఆఫీస్ దగ్గర నుంచి అక్కడ ఆయన చెన్నైలో పాడుతూ రెహమాన్ గారి స్టూడియోలో మోహిత్ చౌహాన్ గారు పాడుతూ ఉన్నప్పుడు నన్ను పిలిచారు డైరెక్టర్ గారు. నేను వెళ్ళి కూర్చొని పాడించాను. అంటే ఆయన చాలా అడిగి మరీ పాడుతున్నారు. ఆయన చాలా, అంటే ఒకవేళ తప్పు ఉంటే చెప్పండి, నేను పాడతాను, నాకేం ప్రాబ్లం లేదు అని. అయినా నేను పాడించినప్పటికీ ఏదైనా పరభాష కదా, ఆయనకి తెలుగు అన్నది పరభాష. ప్రొనౌన్సియేషన్లో ఎక్కడో చిన్న తేడా వస్తుంది. నేను ఏదో పాడించాను కానీ మళ్ళీ ఎక్కడో ఏదో ఇబ్బంది వచ్చి మళ్ళీ రెహమాన్ గారు అక్కడ పాడించారని విన్నాను. అంటే అక్షరం నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో వంపా ఏం తిన్నావో కాయాదుంప నీ యవ్వారం వరద ముంప అని ఇలా. అంటే ఆ పాడినప్పుడు ఒక అక్షరాన్ని స్పష్టంగా నిర్దుష్టంగా పాడి, ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ అదే. నేను పాడించినప్పుడు ఇది కాదు, నేను అనుకోవడం ఆయన పాడించారు. అంటే ఈ మోహిత్ చౌహాన్ కంటే ముందు వేరే వాళ్ళు ఎవరితో పాడించారు ఈ పాట? అంటే వేరే సింగర్లతో పాడించారని విన్నాను, నాకు ఎవరో తెలియదు. ముందు ఒక ఆయన ఎవరో పాడారు, తర్వాత ఇంకెవరో పాడారు. అంటే ఫస్ట్ మన తెలుగు శ్రోతలకి ఫస్ట్ ఏది నచ్చుతుందో అన్నది డైరెక్టర్ గారు ఆలోచించారు. వేరే ఫ్లేవర్లో ఉండి ఆ లిరిక్స్ అర్థం కాకపోతే ఇబ్బంది, పాట దెబ్బ కొడుతుంది అన్నది. అందులో ఫస్ట్ సాంగ్ కదా రిలీజ్ అయ్యేది. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దానికి. ఆఖరికి మళ్ళీ మోహిత్ చౌహాన్ గారినే ఉంచుకున్నారు, ఆయనదే బాగుంది అని. సో ఆయన నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేశారు, పాడి ఉంటారు. ఎందుకంటే చాలా నేను పాడించినప్పుడు కాకుండా వేరే నేను పాడించినప్పుడు ఇవి లేవు ఈ లిరిక్స్. అందుకు నాకు అనిపించింది. అయితే రెండోసారి అక్కడ పాడారు, అయితే 100% పాడారు, అద్భుతంగా పాడారు, దాంట్లో తెలియలేదు. అయితే ఎక్కడో అక్షర దోషం అని ఉంటుంది, ఎందుకంటే పరభాష కాబట్టి. కాకపోతే ఏమి ఇవ్వాలో ట్యూన్ పరంగా అదైతే 100% ఇచ్చారు. అలాగా మత్తు, దాన్ని మొనాటనీ లేదు. ఇవాళకి పాట వింటున్నా, ఎన్నిసార్లు వింటున్నా అంత అందం. ఇప్పుడు గొంతు బాగోలేకపోతే సాధారణంగా రెండోసారి వినలేం. అలాంటిది ఇన్నిసార్లు వింటున్నా ఎంత చేస్తుంది. ఇప్పటికీ నేను కార్లో ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా పెట్టుకొని వచ్చిన 3 సార్లు విన్నా, నాకేమీ అనిపించలేదు. అది 200 సార్లు విన్నానని చెప్పారు కదా. 200 పైనే దగ్గర 300 అయి ఉంటాయి. నేను 200 తక్కువ చెప్పాను, 100 సార్లు విన్నారు. అదే ఒక లూప్ లో పెట్టి ఒకే రోజు 50 సార్లు విన్నాను. ఇప్పుడు 7 రోజులు అయింది. అంత కిక్కు ఎందుకంటే మళ్ళీ నాకు ప్రేమ ఉంటుంది కదా నా పాట అని. అవునవును, ఈ పాటని ప్రేమ ఉంటుంది. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజ్ చేసిన విధానం కానీ, అలాగే ఆయన మోహిత్ చౌహాన్ పాడటం కానీ, అతను కిషోర్ కుమార్ యొక్క బాగా ఇన్ఫ్లుయెన్స్ ఏదో బాగా ఇష్టపడ్డా కిషోర్ కుమార్ పాటలు అంటే. సో ఆ పాటలో ఫోక్ కనిపిస్తుంది, మెలడీ కనిపిస్తుంది, బీట్ కనిపిస్తుంది. సో మీరు ఆడియో వింటూ ఎంజాయ్ చేశారా, వీడియో చూస్తూ విన్నారా? ఏదైనా ఫస్ట్ చెవులకే. అంటే పాటని ఫస్ట్ ఈ వీడియో లేనప్పుడు, ఈ వీడియో రాకముందు కదా మేము రికార్డింగ్ చేసినప్పుడు, ఈ వీడియో అనేది ఈ మధ్యనే షూటింగ్ అంతా పెట్టారు. ఫస్ట్ మనం వింటున్నప్పుడే చాలా ఎనర్జెటిక్గా ఉండింది పాట. అందులో స్టూడియోస్లో అయినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది, చాలా బాగా ఉండింది.
వచ్చిన తర్వాత ఇంకేముంది అది వీడియో ఆడియో అన్ని రకాలుగా అవును. అన్ని రకాలుగా సక్సెస్ అయింది. సో ఇది మీకు మీ సినిమా 2007లోనా మీ ఫస్ట్ పాట రాసింది ఇలా? 2009. 2009. ఈ 16 ఏళ్లలో మీరు అనేక సూపర్ హిట్ పాటలు రాశారు, అవును. అవి మాట్లాడుకుందాము. ఆ. ఈలోపు ఇంత కిక్కును ఇచ్చిన పాట ఇదే ఫస్ట్ పాట అని చెప్పాలా మీ కెరీర్లో? అలా అంటే ఉన్నాయి సార్. మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది. అంటే పాట వచ్చిన తర్వాత అంటే ఆ క్షణానికి ఆ రోజుల్లో అప్పుడు పాడుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ డోలు 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 బాజే అని మిస్టర్ పర్ఫెక్ట్ నాకు అది అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అక్కినేని అవార్డు వచ్చింది. అంటే ఆయన ఫైనల్ వెళ్ళిపోతారు అనగా ఇంకో సంవత్సరంలో 2012-13లో ఎప్పుడు 14 ఆయన 13లో ఆ టైంలో 12 ఎండింగ్లో ఇచ్చారు ఇది. ఆ తర్వాత 13లో ఉన్నారు, 14లో ఆయన జరిగిపోయారు. అవును. నాకు అవార్డు ఆయన చేతుల మీదుగా వచ్చింది. ఫస్ట్ ఆర్యా టు ఉప్పినంత ఈ ప్రేమకి పాటకి నాకు రేడియో మిర్చి అవార్డు వచ్చింది, బెస్ట్ అప్కమింగ్ లిరిసిస్ట్ అని. 2010లో అక్కడ చెన్నైలోనే ఇచ్చారు. అంటే ఇది మొత్తం ఇండియన్ సినిమాల్లోనే అవును 12 అవర్స్లో ఇంత 24 అవర్స్లో ఇంత హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ఫస్ట్ పాట ఇదే కదా? అవును, చిక్రీ చిక్రీ కదా? చిక్రీ అదే అంటున్నాను. అదే ఇది ఈ పాటకి అదేలేండి. అంటే మీరు ఏమడిగారు నేను మర్చిపోయాను. నేను అంటుంది మీరు ఇన్ని పాటలు రాసినా కానీ ఒక 24 అవర్స్లోనే హైయెస్ట్ వ్యూస్ వచ్చిన పాటగా ఇది పై స్థానంలో ఉంది కదా అంటున్నారు వన్ డేలో. ఇది 100% సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియన్ సినిమాలోనే ఇది ఇలాంటి ఒక అచీవ్మెంట్ అనేది ఫస్ట్ టైం ఇదే కదా జరగడం. అదే అంటున్నారు. అంటే అద్భుతంగా అంటే మిగతావి నేను ఇందాక చెప్తున్న దాంట్లో ఫ్లో ఒక్కరిగాని కాదు మొత్తం సినిమా పరంగా, తెలుగు సినిమా పరంగా, మీ పరంగాను. నా పరంగా ఇప్పుడు మరొకటి ఏంటి, ఎందుకన్నా ఇందాల ఆ మాట అంటే సిటీ మార్ పాట రాశా. సిటీ మార్ పాట రాసినప్పుడు ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఫస్ట్ 100 మిలియన్ అయిన పాట సిటీ మార్. ఆ తర్వాత అది ఆడియో పరంగా, తర్వాత వీడియో పరంగా, లిరికల్ పరంగా పెట్టిన వీడియోస్ అన్ని దాదాపు 650 మిలియన్ అయ్యాయి. చాలా ఎక్కువైంది. అంటే దాదాపు 65 కోట్లు 70 కోట్ల మంది చూశారు ఆ పాట. ఇది చికిరి చికిరి ఇప్పుడు ఎంతమంది చూసి ఉంటారు? అదే ఇప్పటికి ఇప్పుడు మన తెలుగు వరకు అయితే 47 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 4,70,00,000 మంది. అది ఒక దాంట్లోనే కనిపిస్తుంది. అది కదా. ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏంటంటే 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు సాంగ్. అన్ని కలిపి ఇవాళ మార్నింగ్ 100 మిలియన్ దాటిపోయింది. తెలుగు పాట మీరు రాసింది కదా? తెలుగు పాట నేను రాసింది. దాని వేరే వాళ్ళు రాస్తారు, తమిళం వేరే రాసుకున్నారు, హిందీ వేరే రాస్తారు, అంటే మూలం ఇదే. మూలం ఇది. ఈ మన పాటనే తీసుకొని వాళ్ళు మిగతాదంతా చేశారు. ఆల్మోస్ట్ ఆల్ మన పాట ఫస్ట్ లైన్ అర్థాలు మిగతా 2-3 లాంగ్వేజ్లో ఉన్నాయి. చంద్రుల్లో ముక్క అన్నది. అవును. ఈ సినిమాలో, ఈ పెద్ద సినిమాలో ఇంకే పాట ఏమైనా రాస్తున్నారా, రాయిపోతున్నారా, ఏమైనా ఉందా? పెద్ద సినిమాలో ఇంకేమీ లేనట్టే సార్. సరే, బుచ్చిబాబు గారు ఏమైనా మాట్లాడుతున్న టచ్లో ఉన్నారా? మీకు టచ్లో ఉన్నారు. అంటే ఆయన ఇంక మరి పాటల గురించి ఇంకేమనలేదు. పాట బాగా వెళ్ళింది సార్, చాలా కంగ్రాట్స్ అది ఇది ఏదో చెప్పారు నిన్న. నేను కూడా థ్యాంక్స్. మీకు ఫోన్లో రెస్పాన్స్ ఎలా ఉంది పాటకు? ఫోను చాలా వచ్చాయి నాకు ఆ విషయంలో. అంటే పాటల పరంగా రాలేదు కానీ నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించేవాళ్ళు, పాటను అభిమానించేవాళ్ళు, లేదా రకరకాల ఛానల్స్ నుంచి కానీ చాలామంది చాలా ఫోన్స్ గొంతు నొప్పి వచ్చే అంత మాట్లాడే. ఎన్ని ఫోన్లు చెప్పలేను కానీ చాలా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఒక సినిమా పరిశ్రమకి సక్సెస్ అయ్యే ఫార్ములాగా నడుస్తున్న సినిమా ప్రపంచంలో, పరిశ్రమలో ఈ పాట ఇంత టాప్ హిట్ అయింది, అందులో పెద్ద సినిమా అవుతుంది అంటున్నారు. పెద్ద సినిమా పరంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటారు. ఈ పాట ఆల్రెడీ చాట్ బస్టర్ అంటున్నారు. సో కాబట్టి మీకు ఇంకా చాలా అవకాశాలు రావడానికి కూడా, ఇంకా మీ కెరీర్ ఇంకా పైకి లేవడానికి కూడా అవకాశాలు కనిపిస్తుంది. సో ఇంకా ఇలా ఈ చికిరి చికిరి నుంచి చూసుకుంటే ఏఆర్ రెహమాన్తో పాటు మీరు ఏ డైరెక్టర్లు వర్క్ చేశారు ఇన్నేళ్లలో? సినిమా దర్శకులు ఇళయరాజా కూడా చేశారు కదా? సంగీత దర్శకులు ఆల్మోస్ట్ ఆల్ చక్రి గారికి చేశా స్టార్టింగ్లో. ఆర్పి పట్నాయక్ చక్రి గారు స్టార్టింగ్లో అప్పుడు వచ్చేటప్పుడు. ఆ తర్వాత మణిశర్మ గారు, తర్వాత దేవశ్రీ ప్రసాద్ గారు అండ్ అనూప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, తమన్ గారు, ఎస్ఎస్ తమన్ గారు ఇళయరాజా చేశారు కదా? ఇళయరాజా చెప్పాను ముందు, ఇళయరాజా చేశాను. కాకపోతే ఆయనతో ఒక్కరోజే ఒక సినిమా చేశాను 2 పాటలకి. కాకపోతే ఆయనతో ఒక 6 రోజులు జర్నీ ఉంది. ప్రతిరోజు ఉదయం ఇళయరాజాకి మీ పాటకి ఇళయరాజా కంపోజ్ చేయడం కూడా, అది కూడా ఒక పెద్ద డ్రీమే, చాలా అచీవ్మెంట్ అది. అంటే నేను అప్పుడు అనుకునే పదం ఏంటంటే, అనుకున్నది చెప్పాలి కదా, అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఇలాంటి అవకాశం ఏంటి, మహానుభావులు
అక్కడ వాలి, వైరముత్తు, వేటూరి గారు, సీతారామ శాస్త్రి అంటే ఇలాంటి వాళ్ళందరూ ఆయన సోఫా దగ్గర కూర్చుని ఇక్కడే కూర్చొని రాసేవారు. ఇళయరాజా గారి దగ్గర అని ఆ ప్లేస్లో నేను కూర్చొని రాసినప్పుడు అనిపిస్తుంది కదా, అదొక భావన. మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రాసి నేను ఎంత వాళ్ళ ముందు ఒక చిన్న ఇది. రాజా గారితో ఒక 2 రోజులు కొంచెం ఆయనతో భయం ఉండేది. ఆయన దేనికి ఎలా రియాక్ట్ నాకు తెలియదు కదా ఆయన తాలూకు. అవునవునవును. 3వ రోజు నుంచి సర్దుకున్నాను అనమాట. భయం పోయింది. ఆ కుర్చీ సోఫాకి ముందెందుకు కొంచెం వెనక్కి కూర్చోండి మీరు రిలాక్స్డ్గా అన్నారు నన్ను. ఆ కంఫర్టబుల్ గా ఉండమని. అంటే నేను కంఫర్ట్గా లేను, మీరు కంఫర్ట్గా లేరు, ఆ సోఫా వెనక్కి కూర్చోండి అన్నారు. 3వ రోజు అన్నారు, 2 రోజులు అలాగా ఉండే ఓ చిన్న ఇది ఉంటుంది. ఆ తర్వాత ఆయన రాసిన సాహిత్యం, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ఈ సాహిత్యం డిస్కషను, ఈవెన్ తెలుగులో కూడా కరెక్షన్ పెడుతున్నారు ఆయన. మరి అది ఎలా వచ్చిందో అంటే ఎక్కువ వేటూరి గారితో జర్నీ ఉంటుంది ఆయనది. అవును, చాలా పెద్ద ఆ జర్నీ ఉంది. దానివల్ల ఏమో ప్రతిదీ నేను దాంట్లో ఏదో పాటలో చిన్న ఏ పాటలు ఇళయరాజా గారు కంపోజ్ చేసిన మీ పాటలు? అదే కథలో రాజకుమారి అని నారా రోహిత్ గారి హీరో. దాంట్లో నారా రోహిత్ కథలో రాజకుమారి. దాంట్లో నా కథలో యువరాణి వేరెవరు కాదు నేనే ఇలా వస్తుంది సాగు. నా ఎదనే మల్లుచుకున్న ఆరాణి వాసంగానే ఈ నేలే ఉయ్యాలై పాడుతోంది సరిగమలే మేఘంలానే తేలి తిరుగుతున్న లోకాలే మనసే రాసే చందమామ కథలే నా కథలు ఇలా ఉంటుంది. ఇళయరాజా గారి కంపోజిషన్. 2 పాటలు అన్నారు, ఇంకో పాట దాంట్లో ఏదో హీరోని హిమ్లేట్ చేస్తూ వచ్చే పాట తిక్కలోడి వేషం నన్న నానే నా ఏదో ఉంటుంది, చిన్న టీజింగ్ సాంగ్ లాంటిది. అది నేను యాక్చువల్ లిరిక్ మర్చిపోయాను. ఇళయరాజా గారు 6 రోజులు గడిపారు ఆయనతో. 6 రోజులు ఉన్నా ఆయనతో. ఆయన ఉదయాన్నే 7కి వస్తారు స్టూడియోకి, సాయంత్రం 7కి వెళ్ళిపోతారు. అది చెప్పకుండా బ్యాక్ డోర్ ఉంటుంది ఆ ప్రసాద్లో, చెన్నైలో. అది ఇప్పుడు దాంట్లోనే 35 ఏళ్ళు ఎంతో ఉన్నట్టున్నారు. మొన్న రీసెంట్గా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయారు. అదేదో లీజ్ ఏదో ఉంది, అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదైన తర్వాత వెళ్ళిపోయారు విన్నాను. బట్ ఆయనతో కూర్చొని వర్క్ చేయడం అన్నది అదేదో ఒక నాకు ఆ ఉన్న రోజులు చాలా కళ్ళ అనిపించింది. 7 రోజులు కళ. కవి గారు వచ్చారా అని అడిగారు ఉదయాన్నే. వచ్చారు సార్ సాపడంగా అని అడిగి ఉదయాన్నే చేస్తే టిఫిన్ చేశారా అని. చెయ్యలేదంటే తిని రండి అని వాళ్ళ ఒక వ్యక్తిని పిలిచి, వాళ్ళ ఆఫీస్ వారిని పిలిచి కవి గారికి ముందు టిఫిన్ పెట్టండి, ఆ తర్వాత లోపల పంపించండి. ఇంకా అలా మాటలు చాలా దీనిగా నడిచింది. పొద్దున 7 నుంచి రాత్రి 7 దాకా, సాయంత్రం 7. 6 రోజుల అంతే. ఆయన అలా 1 గంట కూడా రెస్ట్ తీసుకోరు సార్. నిజంగా నేను వెళ్ళినప్పటికీ ఆయన వయసు అప్పుడు 76 ఏళ్ళు ఎంతో, అతనికి 74. ఆయన అలా 4 అవర్స్ నించొని ఉన్నారు. నేను చూశాను ఒకసారి. ఏదో ఒక గ్రామీణ ప్రాంతాలకు వాయిస్ కావాలని చెప్పి ఊళ్ళల్లోంచి పల్లెటూళ్ళలోంచి ఈ రైతులందరినీ పిలిచి పాటలు పాడిస్తున్నారు. ఒక 100 మంది కూర్చున్నారు. వాళ్ళ దాంట్లో తమిళనాడులో ఉండే రూరల్ ప్రాంత వాసులు వచ్చి అందరినీ ఆయన నించొని విన్నారు. నేను ఆయన పక్కన నించొని ఉన్నా 4 అవర్స్. నాకు అనిపించింది ఎంత ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు, 74 ఏజ్లో అనిపించింది. అంటే అతను చాలా డివోటివ్ మ్యూజిక్, అంకితం. అంటే అది ఒక దాని ఏమంటారంటే ఒక అర్చనలాగా పూజలాగా అలా భావించిన వ్యక్తి. సో ఇళయరాజా గారితో 6 రోజుల పాటు పొద్దున 7 నుంచి రాత్రి 7 దాకా కూర్చొని ఆయనకు కూడా మీరు ఆ కళ, ఊహించని కళ అది కూడా జరిగింది. అవును. మీరు చేసిన ఎక్కువ పాటలు దేవిశ్రీ ప్రసాద్ చేశారా కంపోజిషన్? దేవిశ్రీ ప్రసాద్ గారివి ఎక్కువ అంటే అదే అంటే ఒక 5 సాంగ్స్ చేసినట్టు ఆయనతో. ఆర్యా 2 ఉప్పినంత ప్రేమకి, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్లో డోలు 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 బజే, తర్వాత సిటీమార్ దువ్వాడి జగన్నాథం, తర్వాత ఎంసీఏలో ఏముండోయి నాని గారు చెప్పండి చిన్న గారు, తర్వాత F2లో గిర్రా 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 తిరుగుతాందే బుర్రా అనే ఒక పాట ఉంటుంది. అలా 5 ఇవన్నీ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ తమన్ తోటి, తమన్ గారితో గ్రీక్ వీరుడు చేశారు. నే విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా అని అదొకటి ఉంటుంది. దాంట్లో 2 పాటలు రాశారు. ఇంకా చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా రాశారు. నెక్స్ట్ అమర్ అక్బర్ ఆంథోనీ, రవితేజ గారు హీరోగా. దాంట్లో కుల్లం కుల్లా చిల్లా చిల్లా గడిపోయిరా మామమియ మల్లా గులాలు ఎందుకంటే ఒక మాస్ సాంగ్, ఒక మాస్ పబ్ స్టైల్ సాంగ్.
ప్రభాస్కి తర్వాత నాగార్జున కూడా కొన్ని ఉన్నాయి కదా మీవి. నాగార్జున గారిది సోగ్గాడే చిన్నాయనలో నీ నవ్వే హాయిగా ఉంది ఊసే కొత్తగా ఉంది ఇన్ని నాళ్ళు ఎంత మాయ ఏమైపోయింది అని ఒక పాట ఉంటుంది. ఎవరు మ్యూజిక్ దీనికి? దానికి అనూప్ గారు. చాలా బాగుంది. ఆ తర్వాత అదే సీక్వెల్ తీశారు బంగారు రాజు. ఉమ్. అది సోగ్గాడి చిన్న బంగారు రాజు. అవును. నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు అని ఒక పాట ఉంటుంది. ఉమ్. దాంట్లో రెండు రాశానండి. ఓ. అది దానికి మ్యూజిక్ కూడా అనూప్ గారే, 2 సినిమాలకి. ఏమైనా నాగార్జున గారు? నాగార్జున చాలా అప్రిషియేట్ చేశారు. ఆ ఫస్ట్ పార్ట్ చాలా హిట్ అయింది. ఉమ్. ఈ బంగారాజు వేదిక మీద ఆయన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా రాసావమ్మా బాలాజీ, ఆ పాట హిట్ అయింది, ఈ పాట కూడా చాలా బాగుంది. నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు కూడా పిలిపించారు. ఓ. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఆస్ట్రేలియా నుంచి అక్కడి నుంచి ఫోన్ చేసి పాట చాలా బాగుందని చెప్పారు, ఆ బాలాజీ గారు నన్ను పిలిపించండి అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోలో. అవునా? నేను వెళ్ళి నా దగ్గర ఫోటో కూడా ఉంది, మీకు కావస్తే పంపిస్తాను. పంపించండి. అలా అప్రిషియేట్ చేసిన పాట అది. చాలా బాగా వచ్చింది ఆ పాట, సాహిత్యం బాగుంటుంది. ప్రభాస్తో కూడా మీకు అనుబంధం ఉంది కదా? ప్రభాస్ గారితో అదే మిస్టర్ పర్ఫెక్ట్లో రాశాను. ఇంక మన తర్వాత మళ్ళీ అవకాశం ఆ పాట ఏమైనా ఆసక్తికర సంఘటన ఉందా ప్రభాస్ తోటి ఇంటరాక్షన్? ప్రభాస్ గారిది ఏంటంటే ఆ పాట ఏంటంటే ఓపెనింగ్ కొంచెం టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. అది ఒక పెళ్లి పాట, నోరు జరగదు, ఓ సిస్టర్ మ్యారేజ్ సాంగ్ అది. దాంట్లో ఓపెనింగ్ సాకి ఇస్తారు, మన దేవిశ్రీ గారి మ్యూజిక్ అది. అదే గల్లు గల్లుమని గజ్జలు ఆడే జల్లు జల్లుమని గుండెలు పాడే భళ్ళు భళ్ళుమని డమరకు మోలే దిల్లు జిల్లుమని వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయి సందడులే అని వస్తుంది. అది ఓపెనింగ్. అది పాడుతూ నేను వెళ్ళేటప్పటికి నన్ను రమ్మన్నారు, నీ పాట షూట్ అవుతున్నది, వస్తే రా బాలాజీ అని దశరథ్ గారు అంటే వెళ్ళాను నేను. ఆయన నోరు లిప్ ఇవ్వాలి ప్రభాస్ గారు. అదే చూశారు, అది గల్లు గల్లు మని గజ్జల కొరియోగ్రాఫర్ ఏంటి నోరు లిప్పు లిప్పు అని అడుగుతున్నారు ఆవిడ. అడుగుతుంటే ఈయన నోరు గల్లు గజ్జలు ఆడే బళ్ళు బళ్ళు మని డౌన్ బాలాజీ గారు అని అంటున్నారు. ఏంటి పాడలేకపోతున్నారు ప్రభాస్ గారు అని ప్రభాస్ గారు అన్నారు. అంటే ఏ సార్ అది సాకి అలా ఉంది కదా సౌండింగ్ అని. అలాగా ఓ చిన్న అనుభూతి. అక్కడ ఓ పావు గంట సేపు ఉన్నాను. ప్రభాస్ చాలా చాలా గొప్ప హీరో సార్ ఆయన. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ ఆయన ఇమేజ్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా చాలా అప్రిషియేట్ చేశారు, చాలా గౌరవంగా మాట్లాడారు. ఆ పాట ఎవరు మ్యూజిక్ చేసింది? దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు. మీరు రాసిన పాటల్లో మీ మనసుకు బాగా ఇష్టమైన పాట అంటే ఏం చెప్పాలి? బాగా ఇష్టం అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అంటే సినిమాలు హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ పాట పరంగా నాకు అన్నీ నేను కన్న పిల్లలే కాబట్టి. అవును. అది ఎలా ఉంటుందంటే నా ఇష్టంలో ఓ పాట ఉంటుందండి చక్రి గారి మ్యూజిక్లో. ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అనే ఒక పాట ఉంటుంది. దాంట్లో చరణాలు చాలా బాగుంటాయి, నాకు బాగా ఇష్టమైంది అనమాట. నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే నీ శకునం కోసం చూసే ప్రతి సెకనుకు నిమిషాలెన్నో నీ హృదయం కోసం వేసే ప్రతి అడుగున దూరాలెన్నో కంటిరెప్ప ఎప్పుడు చెయ్యలేదు చప్పుడు నిన్ను చూడనప్పుడు సూటిగా దూరం ఉంటే అమ్మలా దగ్గరుంటే బొమ్మలా గంటకొక్క జన్మలా ఉందిగా ఇలా నడుస్తుంది పాట అంతా. అంటే సాహిత్యపరంగా ఇష్టం మీకు? సంగీత పరంగా? సాహిత్యపరంగా ఇష్టం. దాంట్లో కొన్ని ఎక్స్ప్రెషన్లు ఉంటాయి చాలా. నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అంటారు. అంటే గుండెల్లో వచ్చే చప్పుడు లబ్డబ్ అనే దానికన్నా నువ్వు అట్టించి అలా వెళ్ళిపోతూ ఉంటే అలికిడి సౌండ్ ఉంది కదా, దాంతో నా గుండె బతుకుందని నేను బతుకున్నా అని చెప్పడం. అంత గాఢమైన ప్రేమ చెప్పడం చక్రి కూడా నచ్చిందా బాగా? అది చాలా నచ్చింది. అది కూడా కేకే పాడారు.
అప్పట్లో కేకే ఇంకో పాట ఏదో పాడి ఉంటుంది అదే ఆర్యట్ ఉప్పినంత ప్రేమకి ఉప్పినంత ఈ ప్రేమకి ఆ పాడి ఆయన పాడిందే ఈయన పాడేవారు. ఆ పాట పాడిన ఆయన ఈ పాట. ఓవరాల్ గా మీరు సినిమా పాఠాలు చెప్పడం బదులు మీ నాన్నగారు పాఠాలు చెప్పమన్నారు, పాఠాల నుంచి పాటలకు వచ్చారు. అవును. పాఠాల నుంచి పాఠాలకు వెళ్లకుండా పాటలు నమ్ముకున్నందుకు మీరు కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా? ఉన్నాను అన్నాం కదా, ఉంటున్నాను అంతే. అంటే అఫ్ కోర్స్ సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అని అన్నది చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటుంది అలా. బట్ ఎనీవే ఐఎమ్ నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ అంటే నెక్స్ట్ ఇంకా పాటల కోసం ఇంకా ఎదురు చూస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను రాబోయే కాలం ఎలాగ నిర్ణయం తీసుకుంటుందో. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు మన చాలా మంది పాత వాళ్ళని తీసేస్తే కొత్త వాళ్ళలో ఇంజనీరింగ్ చదువుకొని లిరిసిస్టులుగా మారి సూపర్ హిట్ అయ్యి ఫైనాన్స్లో కూడా బాగా సెటిల్ అయ్యి వెల్ ఆఫ్ అయ్యి బ్రహ్మాండంగా ఉన్నవారు మన ఎదురుగా కనిపిస్తున్నారు. చంద్రబోస్ గారు కానీ రామజోగ శాస్త్రి గారు. మీరేమో సాహిత్యం చదువుకున్నారు, సాహిత్యం చదువుకొని తెలుగు సాహిత్యం చదువుకొని ఇటు వచ్చారు. సో ఈ పాట ఇట్టయింది, చాలా పాటలు హిట్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీకు కూడా మీరు అనుకున్నట్టుగా మీ పేరు ఇప్పుడు ఈ ఒక్క పాటతో ఇంకా బాగా పాపులర్ అయిపోయింది, ఎక్కువ పాపులర్ అయింది. మీరు అనుకున్నట్టుగా లక్ష్మి కూడా చేరుతుంది, ఆ సమయం వస్తే అన్నీ చేరుతాయి. ఇంకా చివరిగా ఈ చికిరీ చికిరీ పాట ఇంత సూపర్ డూపర్ హిట్ అవడానికి మీరు రాసిన లిరిక్స్, ఏఆర్ రెహమాన్ చేసిన సంగీతము, అలాగే అతను కొరియోగ్రాఫర్ జానీ కదా, అవును జానీ మాస్టర్, ఆయన చేసిన కంపోజిషన్ కొరియోగ్రఫీ, తర్వాత రామ్ చరణ్ అద్భుతంగా చేసిన డ్యాన్స్ విశృంఖలం కదా, ఇవన్నీ కలిసి సూపర్ డూపర్ హిట్ చేశాయి. ఇప్పటివరకు 400 పాటలు మీరు రాసి ఉంటారా సుమారు, అంతే కదా. మీరు వెంకటరమణమూర్తి ఒరిజినల్ మీ పేరు. ఈ బాలాజీ ఎప్పుడయ్యారు? బాలాజీ స్టార్టింగ్ లోనే సార్. ఎవరు పెట్టారు పేరు? అది నేనే పెట్టుకున్నా. ఎందుకని అంటే ఈ వెంకటరమణమూర్తి అన్న పేరులో దేన్ని తీసుకొని పిలుస్తారు మన వాళ్ళు? మూర్తి వెంకటరమణము. నేను ఇంకేమన్నంటే అది ముందులో లేకపోతే రమణమూర్తి శర్మ అని ముందు అనుకున్నా, లేకపోతే రమణమూర్తి, రమణ శాస్త్రి, ఇలాగ రకరకాలుగా ఏవో అనుకొని ఇంత పెద్ద పేరులో ఏది పిలుస్తారు ముందులో పేరు పెట్టుకున్న దాంట్లోనే నేను మీమాంసలో పడ్డా. ఓ పని చేద్దాం, అసలు ఈ పేరునే తీసేసి పెద్ద ఆయన కోపం రాకుండా ఆయన్నే బాలాజీగా మార్చేద్దాం, ఆయన పేరే కదా, ఆయన పేరే అని చెప్పి నార్త్లో మొత్తం అలా ఫేమస్ కాబట్టి ఆయన అవును అని అలా బాలాజీ అంటే వేటూరి, ఆరుద్ర, ఆత్రేయ, బాలాజీ అలా అంటారేమో, 3 అక్షరాలు అలా వస్తుందేమో. ఏం రకరకాల ఊహలు కదా స్టార్టింగ్లో. ఆ పాట రాగానే ఫస్ట్ అలా పెట్టుకున్నా, ఉప్పినంత ప్రేమకి పాట రాగానే బాలాజీ అని వేసాను అన్న, సింపుల్గా, ముందు వెనకలేం వద్దు బాలాజీ అంతే. నిజంగానే అది మీ పేరు బలం అంటారు కదా, మీ పేరు మీ అంతకుముందు మీ నాన్నగారు వాళ్ళు పెద్దలు పెడితే బాలాజీ అనే పేరు మీరు పాట పుట్టిన తర్వాత మీ పాట పెట్టుకున్నారు అని ఇంట్లో ఇప్పటికీ మా అమ్మగారు కూడా మూర్తి అనే పిలుస్తారు. అవును, ఆ ఇంట్లో చుట్టాలు బంధువులు పక్కాలు అందరూ మూర్తేనే. సినిమా ప్రపంచానికి బాలాజీ, సినిమా ప్రపంచం బాలాజీ అదొకటి పెన్నేమిలా మారింది. ఆ బాలాజీ అనే పేరు మీరు పెట్టుకున్నారు అంతే. మీ పాట పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారు, ఈ పాట పుట్టినప్పుడు మీరే పెట్టుకున్న పేరు బాలాజీ కూడా బాగా కలిసి వచ్చింది. అది బాలాజీ అని కల. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.